ఈరోజు మనం మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి రోజు పూజా విధానం, నియమాల గురించి తెలుసుకుందాం. ఆ పరమశివుని అనుగ్రహం కోసం జరుపుకునే ముఖ్యమైన పండగ మహాశివరాత్రి. పురాణాల్లో తెలియజేసిన మహాశివరాత్రిని ఏటా మాఘమాసం కృష్ణపక్ష చతుర్థి నాడు జరుపుకుంటాం. మహాశివరాత్రి జరుపుకునే విధానం గురించి గరుడ పురాణంలో కూడా ఉంది. త్రయోదశి రోజునే శివ సన్మానం గ్రహించి వ్రతులు కొన్ని ప్రతిబంధకాల్ని గమనించాలి. అంటే కొన్ని నియమాల్ని మనసులో నిర్ధరించుకుని పాటించాలి. హే మహాదేవా, నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను. నా భక్తి సామర్థ్యాన్ని బట్టి దాన తప హోమాన్ని చేయగలను. నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను. రెండో రోజు మాత్రమే తింటాను. ఆనంద మోక్షాలను అనుగ్రహించు శివా అని సంకల్పం చేసుకోవాలి. వ్రతం ఆరంభించిన తర్వాత గురువు దగ్గరికి వెళ్లి పంచామృతాలు, పంచగవ్యాలతో ఆవు పేడ, ఆవు పంచకం, పాలు, పెరుగు, నెయ్యి శివుడికి అభిషేకం చేయాలి. ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని ఉచ్చరిస్తూ అభిషేకం నిర్వహించాలి. చందన లేపంతో ప్రారంభించి అన్ని ఉపచారాలతో శివుణ్ణి పూజించి అగ్నిలో నువ్వులు, బియ్యం, నెయ్యితో కలిపిన అన్నం వెయ్యాలి. ఈ హోమం తర్వాత పూర్ణాహుతి నిర్వహించాలి. శివకథలు వింటూ మరొకసారి రతరాత్రి 3-4 జాముల్లో మరోసారి ఆహుతులను సమర్పించాలి. సూర్యోదయం వరకు మౌనవ్రతం చేదర్చిన వారు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి. పరమాత్మ, మీ అనుగ్రహంతో నేను నిర్విఘ్న పూజ కొనసాగించి పూర్తి చేశాను. హే లోకేశ్వర, శివభవ, నన్ను క్షమించు. ఈరోజు నేను అర్జించిన పుణ్యమంతా, మీకు అర్పించినదంతా మీ కృపతోనే పూర్తి చేశాను. హే కృపానిధి, మా పట్ల ప్రసన్నులకండి. మీ దర్శన మాత్రం చేతనే మేము పవిత్రులమయ్యామని వేడుకోవాలి. మన్నాడు శివభక్తులకు అన్నవస్త్రాలు, ఛత్రం దానం చేయాలి. లింగోద్భవం జరిగిన అర్ధరాత్రి రోజు వస్తుంది కాబట్టి ప్రతిరోజు శివరాత్రి, ప్రతిక్షణం శివస్మరణ యోగ్యమే. అయితే కృష్ణపక్ష చతుర్దశి శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి నెలా వచ్చే రోజును మాస శివరాత్రి అంటారు. అందులోనూ మాఘ బహుళ చతుర్దశి ఆయనకు అత్యంత ప్రీతికరం. అందుకే ఆ రోజున మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకుంటారు. మహాశివరాత్రి రోజున ప్రాతకాలాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి. అలా కాకపోతే ఇంటి దగ్గరే శివపార్వతులను పుష్పాలు, బిల్వదళాలు, పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఉపవాస జాగరణ శివస్మరణలతో రోజంతా గడిపి మన్నాడు ఉత్తమ విప్రులు శివభక్తులకు అన్నదానం చేయాలని వ్రత విధానాన్ని పార్వతీదేవికి ఆదిదేవుడు బోధించాడట. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మరి మరొక వీడియోలో మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.